అర్థమైంది. కోడింగ్ అంటే ఫస్ట్ నాకు భయం లేదు, తర్వాత సార్ అని చెప్పారు, నేర్చుకున్నాను. ఇప్పుడైతే సార్ వాళ్ళు వచ్చి నాకు బాగా చెప్పారు, సెన్సార్ అవన్నీ చెప్పారు. దీనివల్ల నాకు ఫ్యూచర్లో కూడా ట్రై చేయగలను. ఓకే సవాల్ తీసుకో. My name is Krupa Vajrayeta. I am studying in 8th class, A section. ఈ క్లాస్ నాకు అర్థమైంది, ఏదైనా చేయగలుగుతాను అనే పట్టుదల ఇచ్చింది, ఏదైనా చేయాలి అని అనిపించేటట్టు చేసింది, ఏదైనా చేయాలనే ఉత్సాహాన్ని. వెరీ గుడ్, చక్కగా చెప్పాం. మరి అంటే గుడ్ క్లాస్. I am studying 8th class, section B section. ఈ ల్యాబ్కి వచ్చిన ఫస్ట్ టైం నాకు ఏం అర్థం కాలేదు, ఏంటివి ఇవన్నీ, ఎట్లా చేయాలి ఇవన్నీ అని వర్క్స్ ఇచ్చినప్పుడు కూడా నాకేం అర్థం కాలేదు. సెకండ్ టైం వచ్చేటప్పటికి కొంచెం అర్థమైంది. థర్డ్ టైం వచ్చేటప్పటికల్లా రిమోట్స్లలో ఈ వాడతారని ఇప్పుడు చాలా అర్థమైంది. ఫ్యూచర్లో కూడా ఇలాంటివి చేయడానికి నా సొంతంగా నేను చేయడం, నా ఐడియాలు తెచ్చుకోవడం, అంటే మేడం ఇది చేయాలని కూడా నాకు అనిపిస్తుంది. ఈసారి నుంచి నేనే మేడం వాళ్ళు పిలిచినప్పుడు కూడా తొందరగా వచ్చి మేడం ఇది నాకు ఇది వచ్చింది మేడం ఐడియా, ఇది చేయాలనుకుంటున్నాను మేడం అని మేడం వాళ్ళు చెప్పాలి. గుడ్. సో స్టార్టింగ్ నుంచి చెప్పు పేరు నుంచి. మా నేమ్ ఇస్ ఎం సిద్దిక్, ఐఎమ్ స్టడీయింగ్ 8th క్లాస్. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు మాకు సార్ వాళ్ళు చెప్పారు, కానీ ఎట్లా వర్కింగ్ మోడల్ తెలియదు. ఇప్పుడు దాంట్లో వర్కింగ్ మోడల్ కూడా చెప్పారు. నాకు అంటే కొన్ని తెలుసు, ఇప్పుడు చాలా చెప్పారు సార్ వాళ్ళు, బాగా అర్థమైంది. దాని గురించి వర్కింగ్ కూడా చూపించారు, ఆబ్జెక్ట్స్ దానిలో అంతా బాగా అర్థమైంది. ఓకే ఫ్యూచర్లో ఏమైనా ప్రాజెక్ట్స్ తయారు చేయాలని అనుకుంటున్నావా? ఆటోమేటిక్గా అన్ని మనం జెస్చర్ ఇస్తే ఆన్ అవుతాడు అవన్నీ చేద్దామని అనుకుంటున్నావు. ఓకే రైట్. ఇన్పుట్ డివైస్ అంటే సెన్సార్స్ కూడా ఉంటాయి. సెన్సార్స్ కూడా ఉంటాయి. అట్లా ఏదో ఒకటి మీరు సింపుల్ ఆన్సర్ ఇచ్చినా కానీ వాడు డైరెక్ట్ ఏమంటే ఇక్కడ రావాలా వస్తే ఏం కాదు, నిలబడితేనే అర్థమయ్యేది. ఏమైనా క్వశ్చన్ చెప్పినా అనుకో, మీకు ఆన్సర్ తెలిస్తే ఇంతవరకు వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళందరూ కొంచెం ఎలా ఉందో చెప్పాలి. ఇప్పుడు ఓన్లీ మీరు ఆన్సర్ చెప్పిపోవడమే, చూద్దాం యొక్క ఆన్సర్లో ఒక ఆన్సర్ తగ్గుడు, అలా ఒక ఆన్సర్ చెప్పిపోవడమే. ఓకే వాట్ ఈస్ ఆన్సర్ సార్? అంటే చెప్పండి సార్.